నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కర్నూలు నగరంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆయన తనయుడు టీజీ భరత్ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని నగర మేయర్ బివై రామయ్య, ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అన్నారు. ఈ మేరకు ఎస్ఆర్ఏ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయలసీమ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ అధ్యక్షులు టీజీ భరత్తో కలిసి వారు ప్రారంభించారు. వెంకటరమణ కాలనీలో ఎస్ఆర్ఏ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయలసీమ సబ్ జూనియర్ ఓపెన్ మెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు టీజీ భరత్, నగర మేయర్ బివై రామయ్య, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు స్వయంగా బ్యాడ్మింటన్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు మధుబాబు నాయుడు, శ్రీనివాస్ భట్లతో పాటు వాజిద్ హుస్సేన్, విక్రమసింహ, వంశీ, హనుమంతారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో రాయలసీమ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఏర్పాటు చేయటం అభినందనీయమని చెప్పారు. నగరంలో 2 బ్యాడ్మింటన్ కోర్టులు ఉన్నాయని, బహుశా రాష్ట్రంలో ఇలాంటి అవకాశాలు బ్యాడ్మింటన్ క్రీడాకారులకు తక్కువగా ఉంటాయని చెప్పారు. ఎస్ఆర్ఏ బ్యాడ్మింటన్ అకాడమీ నాణ్యతా ప్రమాణాలతో కూడిన బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేసి మంచి కోచ్లను ఏర్పాటు చేసి బ్యాడ్మింటన్ క్రీడాకారుడుగా తీర్చిదిద్దిన తీరు అభినందనీయమని చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఈ స్టేడియం జనరల్గా మీకు అందరికీ తెలుసు, జనరల్గా డిస్ట్రిక్ట్లో అంటే 2 టైర్ సిటీస్లో 2 స్టేడియంస్ ఉండడం అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు స్టేట్లో చూస్తే 2 ఇండోర్ స్టేడియంస్ అనేది ఎక్కడ ఉండదు. అట్లాంటిది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉండే స్టేడియంతో కాంపిటీషన్ పెడుతూ దానికన్నా బెటర్ క్వాలిటీ ఇస్తూ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ అక్కడ 0 చేసి ఇక్కడ సాధించగలిగినారు సతీష్ గారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. సో ఐ థింక్ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటే అక్కడ స్టేడియంలో కూడా మన వాళ్ళు ఐ థింక్ మేబీ అఫీషియల్స్ కొద్దిగా సీరియస్గా తీసుకొని దాన్ని ఎట్లా డెవలప్ చేయాలా, ఇక్కడ కోచెస్ ఉంటే ఇక్కడ 2 ఉంటే అక్కడ 4 పెట్టాలా. సో అట్లా అయితే ఒకటి బేసిక్లీ స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ వచ్చేదానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించవచ్చు. ఇక్కడ ఏరియా వాళ్ళు ఇక్కడ రావచ్చు, అక్కడ ఏరియా వాళ్ళు అక్కడ పోయేదానికి అవకాశాలు ఉంటాయి. సో డెవలప్మెంట్ ఆల్ ఫ్రంట్స్ డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ బేసిక్లీ ఈరోజు మీరు చూస్తే మన ఏదైతే కాంపిటీషన్ పెట్టామో సో రాయలసీమ టోర్నమెంట్ పెట్టడంతో ఇది ఎవరైతే లాస్ట్ 1 year 2 years ఒక రకమైన ఎంకరేజ్మెంట్, సో వాళ్ళు సాధించినారా లేదా లేకపోతే డెవలప్ అయినారా అనేదానికి ఇట్లా టోర్నమెంట్స్ పెట్టినప్పుడు పిల్లల్లో ఒక చైతన్యం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఒకవేళ విన్ కాలేదనుకో అట్లీస్ట్ నెక్స్ట్ టైం సాధిస్తాము అనేదానికి ఇట్లా టోర్నమెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళ గ్రోత్ ఫ్యాక్టర్కి, ఎస్పెషలీ ప్లేయింగ్ టైంకి. సో ఐ థింక్ ఇక్కడ ఎస్పెషలీ ఈ స్టేడియంలో అయితే మీకు నాకు తెలిసి కోచెస్ ఉన్నారు, ఆల్రెడీ వుడెన్ కోర్ట్ విత్ సింథటిక్ కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వెరీ గుడ్ అడ్వాంటేజ్. 4 కోర్ట్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎస్పెషలీ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా, మీ ఫ్రెండ్స్ ఏమి పార్టిసిపేట్ చేయకుండా ఇంట్లో కూర్చొని ఓన్లీ బుక్ వామ్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి మీ వాళ్ళందరూ చెప్పాలా పోవాలా, గేమ్స్ ఆడాలా. ఎందుకంటే చదువు ఒకటే కాదు, చదువుతో పాటు వేరే ఇతర విద్యలు కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మీరు ఎంకరేజ్ చేస్తే పిల్లలు ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తే ఇంకా ఒక స్టేడియం వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఇంకా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే సింధు తీసుకోండి, బేసిక్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడము అండ్ ఈరోజు అంత డెవలప్ అయ్యింది అంటే వరల్డ్ టోర్నమెంట్స్లో కానీ గెలిచడంలో ఐ థింక్ రన్నర్ అప్స్ మొన్న కూడా షీ వాజ్ ఏబుల్ టు విన్ ఇన్ ఒలింపిక్స్. సో బేసిక్లీ ఇవన్నీ ఎందుకంటే కోచెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ స్పోర్ట్స్కి అట్లీస్ట్ ఉన్నప్పుడు మనం పార్టిసిపేట్ చేసే లెవెల్ అనేది పెరిగితే వాళ్ళు చేసేవాళ్ళు కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎవరైతే ఏమీ ఇన్వాల్వ్ కాకుండా ఉంటే వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని ఆశిస్తూ అనంతరం
నగర మేయర్ బివై రామయ్య, ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు టీజీ భరత్ ఎంతో కాలంగా సహకారం అందిస్తున్నారని చెప్పారు. కర్నూలు నగరంలోని ఖాళీ స్థలాలలో ఇండోర్ స్టేడియంలో నిర్మాణానికి సంబంధించి వారి సహకారాన్ని తీసుకుంటామని చెప్పారు. పివి సింధు లాంటి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులు బ్యాడ్మింటన్లో రాణించాలని చెప్పారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా బ్యాడ్మింటన్ అధ్యక్షుడు టీజీ భరత్, నగర మేయర్ బివై రామయ్య, ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్లను నిర్వాహకులు శాలువ కప్పి సత్కరించారు. గారైతే ఎప్పుడు స్పోర్ట్స్ గురించి ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కానీ అటెండ్ కావడం, ఆయన తగినంతగా ఆర్థిక సహాయం అందించడం, ఎంకరేజ్ చేయడం పిల్లల్ని, ఇలాంటి యువకులు కూడా దొరకడం కూడా, యువ నాయకుడు దొరకడం కూడా కర్నూలుకి అదృష్టమని భావించాలి. అదేవిధంగా రామయ్య గారు అయితే ఏ చిన్న కార్యక్రమంకి వచ్చినా కానీ అది చిన్నదా పెద్దదా చూడాడు, ఖచ్చితంగా మనం అటెండ్ కావాలి, అటెండ్ అయ్యి ఏదో పిల్లలకి మంచి మాటలు చెప్పాలి అనే గొప్ప వ్యక్తి మన బివై రామయ్య గారు. కాబట్టి మీరు కూడా పిల్లలు కూడా స్పోర్ట్స్ అంటే ఒక చదువే కాదు, ఖచ్చితంగా భవిష్యత్తులో అదేవిధంగా మనకు చదువుతో పాటు అంత ఈక్వల్గా స్పోర్ట్స్ కూడా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా కర్నూలు నగర ప్రజలు కావచ్చు, స్పోర్ట్స్ సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సభముఖం కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చదువుతో పాటు ఏదో ఒక క్రీడ కూడా జీవితంలో అదొక భాగస్వామి కావాలి. క్రీడలు అనేటివి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా చదువుతో పాటు ఆటల్లో కూడా దాన్ని అలవాటు చేసుకొని, ఎందుకంటే ఆటలలో కూడా ఇవాళ స్టేట్ లెవెలు, జాతీయ స్థాయి లెవెల్కు పోతే ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంది, చదువులో రిజర్వేషన్ ఉంది, ఉద్యోగాలకు రిజర్వేషన్ ఉంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. మీరు రాయలసీమ లెవెల్లే కాకుండా రాష్ట్ర స్థాయి లెవెలు, నేషనల్ స్థాయి లెవెల్లో కూడా మంచి మెడల్స్ తీసుకొచ్చి మన కర్నూలుకి, రాయలసీమకు, మన ఆంధ్రాకు మంచి పేరు తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ, ఎవరైనా ఓటమికి చెందినందుకు ఫీల్ అవ్వద్దు. మళ్ళీ అవకాశం వస్తుంది, ఖచ్చితంగా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ నెగ్గే అవకాశం వస్తుంది. గెలుపోటములను స్పోర్టివ్గా తీసుకొని మీరందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అట్లాగే భరత్ గారు స్పోర్ట్స్లో ఎవరైనా మంచి ఎంకరేజ్ చేసి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తూ ఉంటాడు. నేను మా కార్పొరేటర్లకు అందరు కూడా చెప్తున్నా, కార్పొరేటర్లకు ఉన్న వాళ్ళకు కూడా ఇంకా ఏదైనా ఇట్లాంటి స్టేడియాలు ఉంటే భరత్ గారిని ఉపయోగించుకోండి, కన్స్ట్రక్షన్ కొరకు ఉపయోగించుకోండి. ఎందుకంటే ఆయన కానీ వాళ్ళ తండ్రి గారు అయినటువంటి వెంకటేష్ గారు కానీ మంచి ఎంకరేజ్ చేస్తారు. ఖచ్చితంగా ఏడ ఓపెన్ ప్లేస్లు ఉన్నా కార్పొరేషన్ తరఫున నేను కూడా ఏమాత్రం అవకాశం ఉన్న ఖాళీ ప్లేస్లలో స్టేడియాలో, ఇండోర్ స్టేడియాలో ఏదో ఒక రకంగా ఆయన సర్వీస్ని అయితే ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఖచ్చితంగా ఉపయోగించుకుంటామన్న సంగతి తెలియజేస్తూ, ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనందం నింపాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు పున్నమి గెస్ట్ హౌస్లోని ఎఫ్ఎండి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పున్నమి గెస్ట్ హౌస్లో ఎఫ్ఎండి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎండి డ్యాన్స్ అకాడమీ ప్రతినిధులు జగదీష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని హోలీ సంబరాలు చేసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ హోలీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలతో రంగులమయం కావాలని ఆకాంక్షించారు.
హోలీ పండుగను పురస్కరించుకుని ఎఫ్ఎండి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. అనంతరం డీజేకు అనుగుణంగా యువతీ యువకులు రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు చేస్తూ హోలీ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని సాయిబాబా భక్త మండలి అధ్యక్షుడు మహాబలేష్ అన్నారు. ఈ మేరకు షిరిడి సాయిబాబా ఆలయంలో జరిగిన హోలీ పౌర్ణమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా ఆలయంలో హోలీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ షిరిడి సాయిబాబా భక్త మండలి అధ్యక్షుడు మహాబలేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హోలీ సంబరాలు జరుపుకున్నారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని షిరిడి సాయిబాబా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. హోలీ వేడుకల సందర్భంగా భక్తులు శ్రీ షిరిడి సాయినాథుని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు చేసిన కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అలాగే చిన్నారులతో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సాయిబాబా భక్తి మండలి అధ్యక్షుడు మహాబలేష్ మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ హోలీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. అలాగే శంకర మందిరంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి జనార్దన్ మాట్లాడుతూ శంకరమఠంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమ వెనుకబాటుతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి కడపలో ఈ నెల 19వ తేదీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ రణభేరి సభలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ మేరకు తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో రాయలసీమ రణభేరి సభకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ వెనుకబాటుతనాన్ని ఈ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు
కడపలో ఈ నెల 19వ తేదీ తమ పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ రణభేరీ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా రాయలసీమ వెనుకబాటుతనం గురించి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వ్యవహరించినప్పటికీ ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి చేసింది శూన్యమన్నారు. ఈ ప్రాంతంలో కీలకమైన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కానీ, తాగునీటిని అందించేందుకు కానీ ఆశించిన స్థాయిలో ప్రయత్నాలు జరగటం లేదన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వనరులు మరే ప్రాంతంలో ఉండవని, అయినా పాలకుల నిర్లక్ష్యం వల్లే రాయలసీమ వెనుకబాటుతనం కొనసాగుతోందని చెప్పారు. ఈ సమస్యలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా బీజేపీ ఆధ్వర్యంలో రాయలసీమ రణభేరీ సభను నిర్వహిస్తామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కడపలో రాయలసీమ రణభేరీ అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక బహిరంగ సభను పెట్టి మరి రాయలసీమలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏంటి అని చెప్పి వాటిని ఎత్తి చూపే దానికోసం ఏర్పాటు చేయడం జరిగింది. మంచిదే. ఏ రకంగా మరి ప్రభుత్వం స్పందిస్తుంది అన్నటువంటి వేచి చూడాల్సిందే రేపు కార్యక్రమం అయిన తర్వాత. ఈరోజు మరి రాయలసీమ అంటే సినిమాల్లో చూసినా, లేకపోతే నాయకుల మాటల్లో మనము అర్థాలు తీస్తే రాయలసీమలో ఏమి ఉంది, ఏమీ లేదు, ఊరికే మర్డర్లు చేసుకునేటటువంటి రాజకీయం అక్కడ ఉంది, అది తప్పితే వేరే లేదు అన్నటువంటి ఒక దురభిప్రాయం మరి మొత్తం మీద దాన్ని క్రియేట్ చేశారు. సినిమాల్లో చూపించడం కానీ, లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా చాలా దురదృష్టం. ఈరోజు అన్ని రంగాల్లో వెనుకబడిపోయినటువంటి రాయలసీమ, ఈ 4 జిల్లాలు, ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప చాలా దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితులు. దేశంలో అన్ని ప్రాంతాలు చాలా జోరుగా ముందుకు పోతున్నాయి, కానీ రాయలసీమ వెనుకబడిపోతాం అన్ని రంగాల్లో. అది చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఉపాధి లేకపోవడం, మరి ఈరోజు వలసలు, అదే రకంగా రైతు ఆత్మహత్యలు, అప్పులు. మరి దీంట్లో ఒక ఊబిలో ఇరుక్కుపోయినటువంటి రాయలసీమ ప్రజానీకాన్ని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. దాంట్లో ప్రత్యేకంగా పెట్టుబడులను ఆహ్వానించడం, ఆకర్షించడం ఏం లేక కాదు. రాయలసీమలో ఉన్నటువంటి వనరులు ఎన్నో ఉన్నాయి. ఖనిజ సంపద అపారంగా ఉంది. ఇక్కడ వెరైటీస్ కానీ, ఐరన్ ఓర్ కానీ, లేకపోతే లైమ్ స్టోన్ కానీ, ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఇటువంటి అవకాశాలు ఉండి కూడా వెనుకబడిపోతున్నాం. గత సంవత్సర కాలంలో కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని నగర మేయర్ బివై రామయ్య అన్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ పాలకవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంస్థ పాలక మండలి పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాలక మండలి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ను కట్ చేసి పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. నగర మేయర్ బివై రామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ కుమార్, శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీలతో పాటు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని పరస్పరం రంగులు పూసుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ కుమార్, నగర మేయర్ బివై రామయ్య, శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరపాలక సంస్థను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గత
12 సంవత్సరాల పాటు నగరపాలక సంస్థకు పాలకవర్గం లేకపోవడంతో సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు గత సంవత్సరం కాలంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. కర్నూలు నగరమును క్లీన్ అండ్ గ్రీన్ సిటీతో పాటు రాష్ట్రంలోని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షణలో కర్నూలు నగరపాలక సంస్థ మంచి ర్యాంకు సాధించిందని చెప్పారు. నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. ఇప్పుడు తక్షణం నేను ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే సెన్సరీ పార్క్. అది గత 1.5 year నుంచి ట్రై చేస్తున్నాము. చిన్న ప్రాబ్లమ్స్తో స్టక్ అయిపోయింది. కోవిడ్ వల్ల కూడా స్టక్ అయిపోయింది. మనకు 6 కోట్ల నిధులు వస్తాయి. ఈ సెన్సరీ పార్క్ ఏంటంటే వికలాంగులకు ఒక స్పెషల్ థీమ్ పార్క్. ఇటువంటివి భారతదేశంలో కేవలం 3 గంటలకు రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయిపోయింది, కానీ యూసీసీ ఇవ్వాలి, అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్. ఇంతకుముందు మనం 40 లక్షల రూపాయలు వాడాము కేంద్ర ప్రభుత్వ నిధులు. అవి ఎంతవరకు మనం వాడామో వాళ్ళకి తెలియజేసి సర్టిఫికేట్ ఇస్తే మనకు 6 కోట్ల నిధులు వస్తాయి. సో త్వరలో అది వస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మరి అన్నగారు ఎక్కడ చెప్తే అక్కడ ఆ పార్కులో మనం దాన్ని థీమ్ పార్క్ కన్వర్ట్ చేయవచ్చు. విజయభాస్కర్ రెడ్డి ఆర్కియాలజీ మ్యూజియం, ఆ మ్యూజియంలో నైట్ లైటింగ్తో, లేజర్ లైటింగ్తో ఒక థీమ్ మ్యూజికల్ నైట్ పెట్టాలని అక్కడ కాన్స్టెంట్గా. దానికి సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంపీ ల్యాండ్స్ నుంచి మేము 50 లక్షలు ఇవ్వడానికి మన ఐఏఎస్ ఆఫీసర్ వాణి మోహన్ గారితో కలిసి నేను దాని గురించి కూడా సంతకం చేయడం జరిగింది. అది కూడా మేబీ 6 months లోపల ఆ మ్యూజియంలో నైట్ మ్యూజికల్ నైట్ లాగా లేజర్ షో ఉంటుంది ప్రతి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. అంటే పర్యాటకులకు కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి, నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆహ్లాదంగా అక్కడ ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ 2 విషయాల్లో నేను శ్రద్ధ వహించి కర్నూలుకు నా వంతు కృషి చేసి కర్నూలు నగరానికి ఇవి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. ఇకపోతే నా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒకటి టేకప్ చేశాను. కర్నూలులో ఇంకొకటి మంచిది మేము సక్సెస్ చేసింది, నేను ఎంపీ అయిన తర్వాత గర్వంగా చెప్పుకోదగ్గది ఇంకొకటి ఉండదండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 6 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సీట్లు తెచ్చాను. న్యూరో సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఇట్లాంటివి 6 విభాగాల్లో మనకు ఎంసీఎస్ సీట్లు వచ్చాయి. మన విద్యార్థులు హైదరాబాద్ పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే చదువుకోవచ్చు. దీని కొరకు గత 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్స్. ఇది సాధించడం వల్ల ఉపయోగం ఏంటంటే రాబో తరాలకు సూపర్ స్పెషాలిటీ కేర్ ఇక్కడ దొరుకుతుంది. ఈరోజు మాత్రం ఇంత పెద్ద ఎత్తున అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన కార్పొరేటర్లు అందరినీ కూడా, మేయర్తో సహా అందరినీ కూడా అభినందిస్తూ, మనందరం కూడా ఈరోజు ఎంత గ్రాండ్గా జరుపుకున్నామో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా గ్రాండ్గా జరుపుకోవాలని కోరుకుంటూ, దాంతోపాటు మన అందరం కూడా అభివృద్ధి విషయంలో మాత్రం, ప్రజలకు సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో మాత్రం మన అందరం కూడా ఓరిపోరు సహకరించాలని. సంవత్సర కాలంలో, ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మేము ప్రమాణ స్వీకారం చేసే రోజున అంతకుముందు 12 సంవత్సరాలు ఎలక్టెడ్ బాడీ లేకపోవటము, మేము వచ్చే నాటికి చాలా సమస్యలు ఎక్కడ చూసినా కానీ అంతులేనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ రోజున చాలా మటుకు మార్పు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కార్పొరేటర్లు చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ ఎడ్యుకేటర్స్ ఉన్నారు. ఏదో చేయాలనేటువంటి తాపత్రయం, సమస్యలు చూస్తే దండిగా ఉన్నాయి. అయినా సరే ఎక్కడ ధైర్యం కోల్పోకుండా ఖచ్చితంగా కర్నూలులో మార్పు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన వెంటనే కర్నూలును క్లీన్గా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 200 పైన బ్లాక్ స్పాట్స్ ఉంటే, బ్లాక్ స్పాట్స్ అంటే ఈ చెత్తను అంతకుముందు ఆ వీధులలో ఏదో ఒక కార్నర్లో చెత్తనేసి, ఆ చెత్త డబ్బాలలో చెత్తనేసేటువంటి అలవాటు ఉండేది. వాటిని అన్నిటిని కూడా తొలగించి ఆ చెత్తను అక్కడ వేయకుండా మాన్పించడం కొరకు చాలా చర్యలు చేపట్టాం. ప్రజలు సహకరించినారు. మా కార్పొరేటర్లు అయితే అక్కడ నీళ్లతో కల్లాపు తల్లి ముగ్గులు వేసి, కొంతమంది బెంచీలు కూర్చోడానికి ఏర్పాటు చేసి, కొంతమంది అక్కడ టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఇన్ని కార్యక్రమాలు చేయటం వల్లనే అక్కడ ఎవరు కూడా చెత్త వేయకుండా కర్నూలు పరిశుభ్రంగా ఉండాలి
పరిశుభ్రంగా ఉంటేనే ఈ రోగాలు వీటన్నిటికీ దూరంగా పెట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే మొట్టమొదటిగా కర్నూలు క్లీన్ మీద శ్రద్ధ పెట్టి అందరం ఆ విషయంలో సక్సెస్ అయినామని చెప్పడానికి గర్వపడుతున్నాం మీ ఎదురుగా. ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తాడేపల్లిగూడెంలో జరగనున్న రాష్ట్ర స్థాయి యోగాసనం పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆ సంఘం రాష్ట్ర చైర్మన్ దండు లక్ష్మీకాంతరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 26 నుంచి 29 వరకు జరగనున్న 46వ జాతీయ స్థాయి సీనియర్ యోగాసన పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో రాష్ట్ర యోగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీకాంతరెడ్డి, అవినాష్ శెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లలన ప్రియ, ప్రసన్న, కళ్యాణి, అక్షర, మునిస్వామి, దాల్ స్వామిలు నవంబర్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. వీరంతా నేటి నుంచి తాడేపల్లిగూడెంలో జరగనున్న శిక్షణా శిబిరంలో జిల్లా క్రీడాకారులు పాల్గొని ఉత్తమ శిక్షణ పొంది పతకాలు సాధించి జిల్లాకు తిరిగి రావాలని ఆకాంక్షించారు. యోగా పోటీలు మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఆఫ్ యోగా అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. మన కర్నూలు నుంచి 8 మంది దాకా యోగా క్రీడాకారులు అక్కడ పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా మంచి పథకాలు తీసుకుని తిరిగి రావాలని చెప్పి వాళ్ళకి మనస్ఫూర్తిగా మేమంతా కూడా మా యోగా టీం అంతా కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఈ నెల 26 నుంచి 29 వరకు మన యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వీయ పర్యవేక్షణ, స్వీయ నేతృత్వంలో 46వ జాతీయ స్థాయి యోగా పోటీలను నిర్వహిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో. దానికి మన రాష్ట్ర చైర్మన్ కర్నూలు జిల్లా వాసి దండు లక్ష్మీకాంతరెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు నరసింహారాజు గారు, వారు మినిస్టర్ గారి అబ్బాయి, వారి నేతృత్వంలో 46వ జాతీయ స్థాయి యోగా పోటీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదికగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మన కర్నూలు జిల్లా క్రీడాకారులు 8 మంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. వారందరూ కూడా పథకాలు సాధించాలని ఈ నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరగనున్న రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్, వాలీబాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆ క్రీడా సంఘం జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 19 నుంచి 20 వరకు వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం కేపీ పాలెంలో జరగనున్న 23వ మినీ యూత్ బాలబాలికల రాష్ట్ర స్థాయి టెన్నిస్, వాలీబాల్ పోటీలకు పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులకు జిల్లా సంఘం అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో జిల్లా జట్టుకు టీ-షర్ట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టెన్నిస్, వాలీబాల్ సంఘం కార్యదర్శి ఈశ్వర్ నాయుడు, నరేష్, త్రోబాల్ సెక్రటరీ కిరణ్ కుమార్, పీఈటీలు నాగేశ్వరి, లక్ష్మీదేవి, కళ్యాణి, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా తరఫున మీరు సెలెక్ట్ అయ్యి టెన్నిస్, వాలీబాల్కు ఒక టీమ్గా ఏర్పడి ఈరోజు మనం పోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీకు అందరూ అంటే అన్ని విధాలుగా మీకు ముందుండి నడిపించినటువంటి మన టెన్నిస్ వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ గారు అయినటువంటి ఈశ్వర్ నాయుడు గారు మీ అందరికీ ఈ నుంచి పోవడానికి ప్రయత్నం చేశాడు, ఏర్పాట్లు చేశాడు. కాబట్టి ఈ కార్యక్రమం అంటే నేను ఈ కమిటీకి జిల్లా అధ్యక్షునిగా నేను పనిచేస్తున్నానమ్మా. సుమారుగా నేను పనిచేయబట్టి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దగ్గర అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది. మన కరోనా కాలంలో, కష్టకాలంలో ఎటువంటి క్రీడలు లేకుండా ఎక్కడ మనం పాల్గొనకుండా పార్టిసిపేట్ ఈ రోజు వరకు కూడా ఇంకా మనం సమృద్ధిగా క్రీడలు ఆడుకోవడానికి అంటే విధానాలు లేనందుకు ఇప్పుడిప్పుడే మనం తేరుకున్నాము. మన సామర్థ్యాన్ని, మన ఆటలు, మన పోటీలో పాల్గొని ఒక విజయంగా మనం రావడానికి ఈ అవకాశాలు మనకు ఇప్పుడు కల్పిస్తుంది. కాబట్టి ఈ వాలీబాల్ తరఫున మన కర్నూలు తరఫున మన టీం తరఫున అక్కడ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా విజయంతో వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.